నమస్తే. అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. మాట వినబడుతుందా? బాగా కనిపిస్తున్నాను. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు చూసిన టికెట్ తొందరగా చెప్పేస్తాం మీతోటి విషయం అనేది. యాక్చువల్గా ఈ ఆర్టీసీ బస్సు ఏమంటారు ఇవన్నిటి గురించి మనం మాట్లాడదామని అనుకున్నా నేను మీతోటి. సో ఏంటంటే అసలు ఇప్పుడు ఇది ఎటు బుద్వేల్, రాజేంద్ర నగర్ బుద్వేల్ టు మెహదీపట్నం వెళ్తున్నాం ఆర్డినరీ బస్. అయితే నేను అది టికెట్ రేట్ 20 రూపాయలు చూసింది కదా. అయితే ఏంటంటే నేను కండక్టర్ సార్కి ఏమన్నా 20 అన్నాడు ఆయన. మెహదీపట్నం అంటే 20 అంటే నేనన్నా 15 కదా అన్న. ఎప్పుడు పెరిగిందన్న? లేదు పెరగలేదు, రేపటి నుంచి పెరుగుతుంది, రేపటి నుంచి 25 రూపాయలు అవుతుంది, ఇంకొక 5 రూపాయలు పెరుగుతుంది అన్నాడు. నేను మొన్న కూడా మనం పేపర్లలో చూసినాం అన్నిట్లా. ఇప్పుడు ఈ రేట్లు బాగా పెంచేసిండ్రు అని చూసినాం. దసరా పండుగలకు కానీ వేరే ఇప్పుడు ఈ చాలా నష్టాలు కూడా ఆర్టీసీ ఇటువంటి టికెట్ల మీద పెడుతుంది అనేది. ఫుల్ రేట్లు పెంచేస్తున్నారు. కనీసము ఒక బస్సులో ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కూడా, చిన్నగా ఒక లెక్క వేస్తే కూడా 5 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా వీళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు 15 రూపాయలు తీస్తున్నారు. అంటే ఒక బండి మీద కనుక మనం వెళ్తే అదే 5 రూపాయలు లేదా 2 రూపాయలు 5 కిలోమీటర్ల ప్రయాణానికి పెట్రోలుకు అటు చూసుకున్నా, ఇటు బస్సు టికెట్కు చూసుకున్నా బస్సు టికెట్ రేటే చాలా ఎక్కువ ఉంది. నేను మొన్న కూడా ఒకసారి కొంచెం కంపేర్ చేసి చూసిన. అప్పుడే మీకు చెప్దామనుకున్న, వీడియో చేయలేదు నేను. చాలా ఘోరం అయిపోతుంది. మొన్నటికి మొన్న ఆ సజ్జనార్ సారు మారిపోయింది పాపం. ఆయన ఉన్నప్పుడు ఈ రేట్లు పెరగడము, ఈ ఫ్రీ బస్సు లేడీస్కి రావడము, బస్సులలో అది గమ్యం యాప్ తీసుకొచ్చి బస్సు ఎక్కడుందో లొకేషన్ తీసుకురావడం, ఇంకా అది చేయాల్సి ఉంది. అదేమంటారు మన ఇప్పుడు బుకింగ్ కానీ, లేదంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం అయితే మాత్రం చాలా ఘోరంగా రేట్లు దోపిడీ చేస్తున్నారు. ఎవ్వరు కూడా సామాన్యుని కానీ ఒక కామన్ మ్యాన్ సిటిజన్ను పట్టించుకునేది వాళ్ళ సమాజంలో లేదు. ఎవరిది వాందే లొల్లి, ఎవరిది వాళ్ళకే బిజీ, అట్లా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కామన్ మ్యాన్ సిటిజన్ ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టండి, ఆలోచన పెట్టండి, గుర్తుంచుకోండి. ఇంతగానము అసలు ఈ ప్రభుత్వం అని ఈ బస్ అని మనకు నాకు అంచనా తెలిసి 2 రూపాయలకేమో టికెట్ ఉండే. ఇప్పుడు నేను ఒక 38 ఏజ్ 40, పెద్దవాళ్ళకి ఇంకా తెలుసు. వాళ్ళకు ఇంకా చిన్నప్పటి నుంచి రూపాయి ఆటో చారాన్ని అప్పటి నుంచి కూడా బస్సుల రేట్లు చూసిండ్రు. ఏమవుతుంది? రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? ఏం సర్వీసులు వీళ్ళు ఇస్తున్నారు బస్సు వాళ్ళు? చాలా ఘోరం. బస్సు రేట్లు తగ్గాల్సిందే. అసలు చాలామంది అడుగుతున్నారు. మనం సబ్స్క్రైబర్లు కూడా మీరందరూ ఒకసారి చూడండి, వినండి, ఆలోచన చేయండి. చాలా ఇది ఉంది. నేను టైం కూడా 3 నిమిషాలు అయిపోయింది, 3:30 4 నిమిషాలు నడుస్తుంది. సో అది మరి నేనైతే చెప్దామని అనుకుంటున్నా. ఇది కరెక్టేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది? రేట్లు కరెక్ట్ ఉన్నాయా, తగ్గుతున్నాయా, తక్కువ ఉన్నాయా? ఏంది ఇది పరిస్థితి? మీరందరూ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారా? ఎప్పుడన్నా చేసిండ్రా? మీరు ఎట్లా గుర్తొస్తుంది మీ అనుభూతులు? ఏమంటారు మీకు ఏమంటారు ఎటువంటి జరిగిందన్నమాట ఈ బస్సుల విషయంలో, రేట్లు కానీ ఇంకేదన్నా కూడా ఒకసారి మీరు చూడండి. ఇంకా నేను బిజీ ఉండడం వల్ల మీకు రాలేకపోతున్నా. మనము ఏ టాపిక్ అయినా, న్యూస్ అయినా, పొలిటిక్ అయినా మనం ఏమంటారు అది డిస్కస్ చేయడానికి, మాట్లాడడానికి, లైవ్కి రావడానికైనా, వీడియోలకైనా మన ఛానల్ చూడండి. యూట్యూబ్ ద్వారా మొన్నటి నుంచి బాగా ముందటికి వచ్చి కొంచెము ఇనిషియేషన్గా మాట్లాడుతూ ఉన్నా. 14 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచి ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మంచి వీడియోలు మీకైతే కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అయితే ఇక ముఖ్యంగా విషయం ఇదన్నమాట. చాలా టూ మచ్ ఉంది. మనం ఎంత అడిగినా కూడా వాళ్ళకి దోమ కొట్టినట్టు కూడా ఉండదు. పెంచేస్తున్నారు. ఏమి అర్థమవుతలేదు పరిస్థితి. ఒక్కోసారి అయితే చాలా ఘోరమైన పరిస్థితి. రేట్లు తగ్గాలని మనం కోరుకుందాం. రేట్లు తగ్గాలని మనము ప్రభుత్వాన్ని అడుగుదాం. మన సజ్జనార్ లాంటి సార్ ఆ సార్ వెళ్ళిపోయిండు. కొంచెం అంటే ఆ సారు వెళ్ళిపోయిండు.
సరే సార్ ఉన్నప్పుడు కూడా అసలు ఎటువంటి లాభం జరిగింది, ఒక సామాన్యుడికి నష్టం ఏమైనా జరిగింది, ఇవి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులు కానీ ఏమంటారు ఇదే రేట్లు కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఉంటా మరి. సారీ, మీకేమన్నా ఆడియో సరిగా మాట వినకపోయినా, నేను సరిగా మీకు వీడియో రాకపోయినా సారీ మరి. ఉంటా, రైట్.